ఈ శీతాక ఈ వర్షాకాలంలోనే మళ్ళీ తీసుకొచ్చి నియోజకవర్గాలు పునర్విభజన బిల్లు పెట్టేస్తారు, మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టేస్తారు అన్నటువంటి మాట ఉత్తుత్తుదే. ఎందుకంటే 2/3 మెజార్టీ రాందే పెట్టరు. 2/3 మెజార్టీ ఏం రాలేదు. లోక్సభలో ఇప్పుడు ఈవెన్ ఆ చీలిపోయినటువంటి తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు కలిపిన 313 వస్తాయి. దాదాపు 360 దాకా రావాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ డిఎంకే కలిస్తేనే సాధ్యం అవుతుంది. ఇకపోతే ప్రస్తుతం రాజ్యసభలో తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు రాజీనామాలతో కూడా కలిపితే వచ్చేది 145కి ఎన్డీఏ బలం చేకూరుతుంది. రాజ్యాంగ సవరణ బిల్లుల ఆమోదం కోసం ఇంకా 17-18 సీట్లు కావాల్సి ఉంది. టోటల్గా 362 లోక్సభలో కావాల్సి ఉంది. ఎన్డీఏకి ప్రస్తుతం ఉన్నటువంటిది 294. ఇప్పుడు వీళ్ళతో గడిపి 314 అవుతుంది. ఏది తృణమూల్ వాళ్ళు చీలినోళ్ళతో కూడా కలిపితే అది కూడా రేపు తేలుతుంది ఏంటన్నది. ఇకపోతే ఐఎన్డీఏకి 237 ఉన్నాయి. ఇందులో ఆప్ బయటికి వెళ్ళిపోయింది, తృణమూల్ కాంగ్రెస్ బయటికి వెళ్ళిపోతే ఇప్పుడు అది 191కి పడిపోయింది. ఇకపోతే ఈ ఎన్డీఏలో వచ్చేటప్పటికి బీజేపీ 240, స్పీకర్తో సహా టీడీపీ 16, జేడీయూ 12, ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ 20 మంది అవుతారు. ఇందులో ఐఎన్డీఏలో వచ్చాడు కాంగ్రెస్ పార్టీ 98, ఎస్పీ 37, తృణమూల్ కాంగ్రెస్ 8, ఉద్ధవ్ థాకరే వర్గం 9. అందులో ఇప్పుడు 3 తగ్గారు. ఎన్సీపీ, ఎస్పీ 8 మంది ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇతరుల లెక్క చూసుకుంటే 29-35 మంది. వీళ్ళందరూ సపోర్ట్ చేస్తే సాధ్యం అవుతుంది. ఇందులో డిఎంకే 22, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4, ఆమ్ ఆద్మీ పార్టీ 3. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4 మొన్న మద్దతు ఇచ్చింది, కానీ డిఎంకే సపోర్ట్ చేస్తేనే సాధ్యమవుతుంది అది.